పెడుతున్నాం. ముందుగా గిన్నె పెట్టుకోండి, ఆయిల్ పోసుకోవాలి సరిపోనంత. చేపల పులుసుకి అయితే ఆయిల్ ఎక్కువ ఉండాలండి. నేనైతే సాల్ట్ వేసి శుభ్రం క్లీన్ చేసేసాను. శుభ్రంగా అడిగేసుకున్నాం చేపలు. ముందుగా అయితే కరివేపాకు వేసేసుకున్నాము. 4 రెబ్బలు వేసుకోవాలి. ఉల్లిగడ్డ మిక్సీ పట్టేసాము. తెలంగాణ చేపల పులుసు అండి ఇది. మా సిస్టర్ అయితే చేస్తుందండి ఇది చేపల పులుసు, చాలా బాగుంటుంది. చింతపండు కూడా 100 గ్రాములు నానబెట్టుకోవాలి ముందుగాను. గిన్నె అడిగిన అయితే అంటుకుంటుందండి, మంచిగా తిప్పుకోవాలి. టమాటాలు అయితే 100 గ్రాములు తీసుకుంది, 3 టమాటాలు తీసుకుంది. తను మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా. టమాటా వేసుకున్న వల్ల చాలా రుచిగా ఉంటుంది. తెలంగాణ చేపల పులుసు అయితే ఇలాగే చేసుకుంటారు మాకైతేని. 1 స్పూన్ అయితే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి, ఫ్రెష్గా చేసుకున్నది. అన్నీ మంచిగా వేయించుకోవాలి. చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేస్తాం కదా, స్మెల్ అది లేకుండా ఉంటుంది. స్పూన్లో అయితే కారం పొడి వేసుకోవాలి. చేపల పులుసుకి స్పైసీగా ఉండాలి, అలాగైతే చేపల పులుసు బాగుంటుంది, స్మెల్ అది రాకుండాను. అంతా కలిసేలాగా అంతాను వేయించుకోవాలి మంచిగాను. 3 అయితే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఆల్రెడీ మేము వేసాము టేస్ట్లోని. కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి, రుచి సరిపోనంత. నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. నానబెట్టుకున్నాం పులుసు. సరిపడంత వేసుకోవాలి. పులుపు అది సమానంగా వేసుకోవాలి. మాట అయితే గరిచోటిలో తిప్పుకోవాలి కలిసేలాగా. పులుపు, కారం, సాల్ట్ అన్నీ సరిపోయేలాగా చూసుకోవాలి. ఫిష్ మసాలా వేస్తుందండి తను. ఫిష్ అయితే క్లీన్ చేసేసుకుని ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలండి. ఫిష్ అయితే అన్నీ వేసేసుకున్నామండి, కలపకూడదు, వదిలేసుకోవాలి 10 నిమిషాలు. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. కర్రీ అయితే అయిపోయిందండి, ఫిష్ పులుసు. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. తెలంగాణ చేపల పులుసు సూపర్ ఉంటుంది. స్టవ్ బంద్ చేసేస్తున్నాను తిని. వేరు వేరు కర్రీ అయితే అయిపోయిందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.